నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుంది కాంగ్రెస్ పరిస్థితి. ఒకవైపు పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా వలసపోతుంటే, మరోవైపు డిఎస్ లాంటి సీనియర్ నేత కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు. ఇటు ఓటుకు నోటు స్కామ్తో టీఆర్ఎస్ టీడీపీ తలపడుతుంటే, మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అంశాన్ని ఎట్లా చూస్తుంది? బలపడడానికి అనుకూలంగా భావిస్తుందా, లేక వలసలతో బలహీనపడుతుందా? పార్టీ పరిస్థితి మెరుగుపరిచేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఈ నెలలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్కారం. డిఎస్ పోయారు, అంతకుముందు ఎమ్మెల్యేలు చాలామంది నాయకులు పోయారు. మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? భవిష్యత్తు ఉందా? తప్పనిసరిగా భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. ఎవరో ఒకరిదో స్వార్థపరులు, వాళ్ళకి పార్టీ వల్ల లాభం జరిగేంతకాలం కాంగ్రెస్ పార్టీ మంచిదని, వాళ్ళకి సరే ఏదో సరిగ్గా నామినేట్ పోస్ట్ రాలేదని వెళ్ళిపోవడం వల్ల ఇది కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ నష్టం జరగదు, ఒక్క పైసా నష్టం కూడా జరగదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది వలసలు ఏదైతే పోతున్నారో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని ఉపయోగించుకొని బాగుపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎమ్మెల్యేలు పోతే, ఇంకా వేరే నాయకులు పోతే టీఆర్ఎస్ లేదా అధికార పార్టీ గవర్నమెంట్ ప్రలోభ పెడుతుంది అన్నారు. ఇప్పుడు డిఎస్ లాంటి సీనియర్ నాయకుడికి ఇప్పుడు ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుందా? మీ పార్టీ పరిస్థితి బాగాలేదు పెట్టుకుంటే ప్రజాసేవ కోసం పోయి అనుకుంటారా మీరు? డిఎస్ ఎందుకు పోయిన టీఆర్ఎస్లో? మరి ఆయనకి ఎమ్మెల్సీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఒక బీసీ మహిళకి ఒక కొత్త మొహం, ఒక ఫ్రెష్ ఫేస్ తీసుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వహిస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని మరి టీఆర్ఎస్ పార్టీలో ఏదో ప్రయోజనం పొందని పోయిండు. ఇంకా దానికి వేరే అర్థమే లేదు. ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ పర్సనల్ బెనిఫిట్. అది రాజకీయాలకి, ప్రజా జీవితానికి, ప్రజాసేవకి ఎటువంటి సంబంధం లేదు. అది 40 ఏళ్ళకి పైగా మీ పార్టీలో ఉన్నారు, 2 సార్లు పీసీసీ చీఫ్గా చేశారు కదా. సో అలాంటి వ్యక్తి పోతే కూడా మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదా కాంగ్రెస్ పార్టీకి? ఏమీ ఎఫెక్ట్ ఉండదు. చాలామందిని కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్ల సంది ఆ భారం మోస్తూ వస్తుంది. మరి ఈ భారం ఇప్పుడు తగ్గిపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. భారం తగ్గిపోయాను పోతేనే బెటర్ అనుకుంటుంది మీ కాంగ్రెస్ పార్టీ ముందే. బెటర్ కాదు కానీ సరే పోవడం మంచిది కాదు, కానీ పోతే మాత్రం నష్టం లేదు. ఎందుకంటే సొంత కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు గెలవలేని వాళ్ళు మరి వాళ్ళు ఇతరులకి ఓటింగ్ వేయిస్తారా, గెలిపగలుగుతారా? మరి అంటే సీనియర్లు అంటారు అంటే వాళ్ళు ఎక్కడో చోట గెలవగలగాలి, 4 గెలిపించగలగాలి, 10 మంది గెలిపించగలగాలి. మరి ఏలీ లేనప్పుడు అసలు దాంట్లో ఏమి వాట్ ఇస్ ద లాస్ ఆఫ్ ద పార్టీ? ఆయనతో పాటు చాలామంది సీనియర్లు వస్తారంటున్నారు. చూడండి, ఎవరు పోరని నా అభిప్రాయం. ఎవరు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, విలువలు, ప్రజా జీవితంలో నిస్వార్థంగా పనిచేయాలి, మరి ఈ భారతదేశాన్ని పనిచేయాలి, ఈ రాష్ట్రాన్ని పనిచేయాలి, సమాజాన్ని పనిచేయాలి, పార్టీ పనిచేయే వాళ్ళు ఎక్కడ పోరు. మరి ఎవరికో ఏదో స్వార్థమో ఎటువంటి లాభాపేక్షతో పోతే దానికి కాంగ్రెస్ పార్టీ నష్టం లేదు. డిఎస్ సోనియా గాంధీకి రాసినటువంటి లెటర్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించలేకపోతుంది, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్కి నేను సపోర్ట్ చేయడం కరెక్ట్ అనుకుని నేను భావిస్తున్నాను, అందుకే వెళ్తున్నాను చెప్పారు. నిజంగా ఈ బంగారు తెలంగాణ పదాన్ని అసలు దాన్ని ఒక ఎంత మిస్యూజ్ చేస్తున్నారంటే, అసలు ఎవరు ఏ కారణంగా టీఆర్ఎస్ పోయినా బంగారు తెలంగాణ అంటారు. మరి మొన్నటి వరకు డిఎస్ గారు కాంగ్రెస్ పార్టీలో అఫెక్స్ బాడీ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ ఆయన్ని, హై లెవెల్ కమిటీ చైర్మన్ ఆయన్ని. మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగడం లేనట్టు, ఏదో టీఆర్ఎస్లో జరగబోతున్నట్టు. సరే ఇవన్నీ కాదండి. బేసికల్గా ఆయనకు ఏఎంఎల్సీయో రాజ్యసభనో ఏదో పదవి కోసం పోతున్నాడు. ఇక దాని గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్, టైం వేస్ట్. అది రైట్. అధికార పార్టీని ఢీకొనలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ, చాలా సాఫ్ట్గా ఉందనో, బలహీనంగా ఉందనో. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం, మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో కష్టపడి పనిచేస్తున్నాం అని ఏ నాయకుడు ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు మళ్ళా ప్రజల్లో బ్రతికి, ప్రజల్లో పనిచేసి, ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళు ఎవరు పోరు. ఎందుకంటే డెఫినెట్గా నెక్స్ట్ టైం వాళ్ళు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సరే అది మళ్ళీ మేము పోటీ చేయలేమేమో అనుకున్న వాళ్ళకి ఆలోచన చేస్తుండొచ్చు.
రైట్. ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి గట్టిగా నిలదీయలేకపోతుంది, ఏదైనా తప్పులు చేస్తే లేదా గట్టిగా ఢీకొనలేకపోతుంది అన్నటువంటి భావన మీ పార్టీలో వచ్చింది. అందుకే ఇక్కడ ఉండడం కంటే అక్కడ పోతే బెటర్ అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారని నాయకులు కొంతమంది. గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైందండి? గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. 1 yearలో సరే ఫస్ట్ ఫ్యూ మంత్స్ అంత కొత్తనే ఉంటుంది గవర్నమెంట్లో, రైట్. ఆ తర్వాత ఏ ఇష్యూ అయినా రేజ్ చేస్తూనే ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ అసలు మీడియా కంటే కాంగ్రెస్ పార్టీ బెటర్ పనిచేస్తుంది. ప్రధాన ప్రతిపక్షం మీ బాధ్యత, అది మాకంటే ఎక్కువ బాధ్యత మీది. నో, బికాస్ ఒకటి అంటే మీకు తెలియలేదంటే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, నేను గతంలో కూడా అపోజిషన్లో ఉన్నాను, అంతకంటే సమర్థవంతంగా ఈసారి పనిచేస్తున్నది. ఏ ఇష్యూ మీద సీరియస్ టేకప్ చేస్తున్నాం. సరే మీడియా కొంత అణచివేతకు గురై కవర్ చేస్తలేదేమో కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షంగా సరిగ్గా పనిచేస్తుంది. ప్రజల్లో కూడా భావన ఉంది. మేము మొన్న పోయిన వారం 10 రోజులు 30 కాన్స్టిట్యున్సీస్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీటింగ్స్ పెట్టాం. గ్రేటర్ హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో, అంతటా కాంగ్రెస్ కార్యకర్తల్లో ప్రజల్లో మంచి స్పందన. ఆల్రెడీ ఇంత తొందరలో 1 yearలోనే ఈ గవర్నమెంట్ వ్యతిరేకత మొదలైంది. ఆల్రెడీ వ్యతిరేకత డెఫినెట్ మొదలైంది. ఒకటి మీ పార్టీ గురించి టచ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్దాం. దిగ్విజయ్ సింగ్ గురించి బాగా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. డిఎస్ కూడా అదనే ప్రస్తావించారు, చాలామంది సీనియర్లు కూడా ఆయన వల్లనే పార్టీ బాగా నష్టపోయింది ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల అంటున్నారు. అదే ఉంది అన్నీ సరే, ఏదో కారణంగా ఏదో పడక ఏదో చేసి మాట్లాడుతుంది. దిగ్విజయ్ సింగ్ గారు చాలా సమర్థవంతుడు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఈజ్ అ వెరీ కేబుల్ పర్సన్. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజంగా ఆయన జనరల్ సెక్రటరీగా ఉండడం మాకు ఇది ఒక మంచి అని నేను భావిస్తున్నాను. ఇక ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటున్నారు. ఆల్రెడీ మీరు వాటర్ గ్రిడ్ అంశాన్ని పదే ప్రస్తావిస్తారు. వాటర్ గ్రిడ్ ఇంకా స్టార్ట్ కానేలేదు, అప్పుడే స్కామ్ అంటున్నారు. కానీ అధికార పార్టీ గవర్నమెంట్ మాత్రం హౌసింగ్ స్కామ్లో మిమ్మల్ని జైలుకి పంపిస్తామంటున్నారు. 2 విషయాలు మాట్లాడదాం. రైట్. వాటర్ గ్రిడ్లో జరుగుతున్న అవినీతి గురించి మేము ఆధారాలతో డాక్యుమెంట్స్ ప్రెస్ రిలీజ్ చేద్దాం. ఎంత దురదృష్టం అంటే తెలంగాణలో ప్రెస్, మేము డాక్యుమెంట్స్ రిలీజ్ చేసే డాక్యుమెంట్స్ మీరు ఫర్దర్గా తీసుకుపోవాలి, కానీ అది కాక అది ఏం జరగలేదు. రైట్ అండి, మొదలుపెట్టి స్కీమ్ స్టార్ట్ అయిందా? ఎస్, మీకు తెలియదా అంటే అన్ని ప్రెస్ అది కూడా హైలైట్ చేయలేకపోయింది. 1873 కోట్ల వర్క్స్ అవార్డు అయినాయి. అది ఇల్లీగల్గా ఒక టైప్ ఆఫ్ కమిషన్ల కోసం అవార్డు అయినాయి. ఆ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేశాం. దాన్ని ముఖ్యమంత్రిగా అక్కడ నల్గొండ వచ్చి పని అసలు ఏం కాలేదు, టెండర్లు కాలేదంటే మేము మళ్ళీ నెక్స్ట్ డే ఆ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తే ప్రెస్ కవరేజ్ చేయదు. డెఫినెట్గా ఏమంటారంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెండర్స్ పిలిచిన దాంట్లో ఒక కుమ్మక్కై పిలిచారు. మొత్తం డాక్యుమెంట్స్ సహా ఎట్లా జరిగింది అని మేము రిలీజ్ చేసాం. ఐ థాట్ ప్రెస్సింగ్ దానికి ముందు తీసుకుపోతుంది, ఎవరేం మాట్లాడరు. బట్ ఎనీవే మేము ఎప్పటికప్పుడు దాంట్లో జరుగుతున్న అవినీతి గురించి డెఫినెట్ ప్రజల్లో తీసుకుపోతాం, వాళ్ళకి తీర్పుదాం. హౌసింగ్ విషయంలో మేము అర్థం చేసుకోవాలంటే కేసీఆర్ గారు ఏమంటున్నారు, గతంలో లక్షలాది ఇండ్లు బిల్లులు అంటే ఇల్లు కట్టుకోకుండా బిల్లులు ఎత్తుకున్నారని ఆరోపణ. దాని మీద సరే ఏదో ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశారు. మేమేమంటున్నాం కాంగ్రెస్ పార్టీగా, నేను వ్యక్తిగతంగా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఎస్ హౌసింగ్లో ఆ ఇల్లు కట్టుకునే విషయంలో ఇల్లు కట్టుకోకుండా బిల్లు ఎత్తుకున్న వాళ్ళకి పనిష్ చేయండి, చట్టపరంగా యు టేక్ యాక్షన్. బట్ లక్షలాది మంది ఎవరైతే రూల్ ప్రకారం ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ బిల్లు కూడా ఆపేశారు. అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఏదైతే అర్హత ప్రకారం చట్ట ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మా ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేసిందో అది ఎంత సంగప్ప 10 ఏళ్ళ నుంచి ఎంక్వైరీ అంటారు. అప్పుడు ఇచ్చింది ఒకరికి 25,000. మరి సరే మీరు ఏమంటారు గవర్నమెంట్ మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఏదైతే రూల్ ప్రకారం అయితే 25,000 మీద మొదలై నేను దిగిపోయే వరకు అది ₹1,00,000 పర్ పర్సన్ పర్ హౌస్. అది ఎవరన్నా రూల్స్ అతిక్రమించినా ఇల్లు కట్టుకోకుండా బిల్ ఎత్తినా దయచేసి మీరు చట్టపరంగా చర్య తీసుకోండి. బట్ మీరు అసలు ఎవరైతే నిజంగా కట్టుకుంటున్నారో వాళ్ళ బిల్లు కూడా ఆపేశారు. ఇది చాలా అన్యాయమైన విషయం. చాలామంది ఈ గవర్నమెంట్ తెలుస్తలేదు, లక్షలాది మంది తెలంగాణలో కడుపు రగిలిపోతుంది. అవకాశం వస్తే ఈ గవర్నమెంట్ సరిగ్గా బుద్ధి చెప్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది, కానీ ఆ స్కామ్లు ఆ సిఐడి రిపోర్ట్ రావడం లేట్ అవుతుంది. అంటే మీ స్కామ్ వల్లనే ఇది లేట్ అవుతుంది అనేది గవర్నమెంట్ అభిప్రాయం. ఎంత అబద్ధపు దిగజారుడు మాట్లాడండి, నీకు పనికిరాని మాట్లాడండి. అంటే సరే గతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు మీరు ఎంక్వైరీ అన్నారు, మేము సెట్ ఫైన్, మేము కూడా అన్నాం ఎస్ యూ మస్ట్ డూ. బట్ 1 year అయిపోయింది. మీరు సరే గతంలో కట్టుకునే వాళ్ళకి కొత్త వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి వీళ్ళు ఎవరు ఆపుతున్నారు?
ఈ రాష్ట్రంలో అసలు మొత్తం 4 కోట్ల మందిలో మీకు ఒక్కడు కూడా దొరకలేదా ఇల్లు కట్టియడానికి? ఇది పూర్తిగా ఒక ఫాల్స్ రీజన్, ఒక తప్పుడు ఎక్స్క్యూజ్, తప్పుడు వాదన. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి గవర్నమెంట్ వెనకపోతుందని మీ ఉద్దేశమా? ఎస్, మేము అంటే ఈ హౌసింగ్ విషయంలో మీరు అర్థం చేసుకోవాలి, మీ ద్వారా మీ వ్యూవర్స్ కూడా చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉదారంగా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి ఇల్లు కట్టేయాలనే ఉద్దేశంతో సాచ్యురేషన్ మోడ్ మీద ముందుకు పోయాం. రైట్, మీరేమంటారు, చాలామంది కట్టేయాలి అంటారు కదా, వాళ్ళకి మీరు కట్టేయండి. అదెందుకు ఆగింది? ఎందుకంటే ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అది చేసే చిత్తశుద్ధి లేదు. ఏదో మాటికి గత ప్రభుత్వం మీద నెట్టేయడం అంతే. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో చోట మొదలుపెట్టచ్చు కదా. ఈ కోట్లాది మంది ప్రజల్లో మీకు ఎవరు దొరకలేదా ఇల్లు కట్టేయడానికి? మీరు చేసే ఉద్దేశం, చిత్తశుద్ధి లేదని మేము భావిస్తున్నాం. రైట్, ఇంకోటి ఇప్పుడు హాట్ టాపిక్ పాలిటిక్స్లో ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడాలి, ఎటు పోవాలి, ఏం చెప్పాలి కన్ఫ్యూజన్ ఉందా, సైలెంట్గా ఉంది? ఏం కన్ఫ్యూజన్ లేదు, మీడియా కన్ఫ్యూజన్ ఉందేమో కానీ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, ఒక ఆయన దొరికిన దొంగ, ఒక ఆయన దొరకని దొంగ, ఇద్దరిని శిక్షించాలని మేము కోరుతున్నాం. ఎట్లనంటే అసలు ఇదంతా ఇది మొన్న సరే జరిగిన ఎపిసోడు టీవీలో వచ్చింది, టేపులు ఉన్నాయి. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడనే ఉండకపోవచ్చు మొన్న జరిగిన ఓట్ ఫర్ నోట్స్. డెఫినెట్గా యాజ్ పర్ లా యాక్షన్ ప్రొసీడ్ అవుతుంది, చట్ట ప్రకారం పని చేయాలి, ఇది డెఫినెట్ చేయాల్సిందే. కానీ దొరకని వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక నూతన సాంప్రదాయం, ఒక మంచి ట్రెడిషన్ వస్తాయనుకుంటే అసలు ముందు నుంచి మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ అసలు ఇదంతా మొదలుపెట్టింది ఎవరు? అసలు ఎమ్మెల్యేలు కొనుక్కోవడం, ఎమ్మెల్సీలు కొనుక్కోవడం, ప్రలోభ పెట్టడం, బెదిరియడం, కేసులు పెట్టడం, కాలేజీలు ఇస్తానడం, కాంట్రాక్ట్లు ఇస్తానడం, ఇవి మొదలుపెట్టింది ఎవరు? అండ్ ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ నో కన్ఫ్యూజన్. డెఫినెట్లీ ప్రజలు గుర్తిస్తున్నారు ఈ చెడు రాజకీయ సాంప్రదాయాలు, ఈ ట్రెడిషన్స్, ఈ అవినీతి, ఈ దిగజారుడుతనం మొదలుపెట్టింది ఎవరు, ఆ తర్వాత పట్టుబడదు ఎవరు. ఆ 2 పార్టీలను శిక్ష చేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఆ ఇష్యూలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అమ్ముడు పోయే పరిస్థితి ఉంటే నేనే అలర్ట్ చేసిన కేసీఆర్ చెప్పారు. సో మీ ఎమ్మెల్యేలు కూడా రెడీగా అమ్ముడు పోవడం రెడీగా ఉండినా అప్పుడు? మరి ఆయన అయితే నాతో మాట్లాడలేదు, మరి ఆయన అయితే మాట్లాడదు. అది మీ ఎమ్మెల్యేలు అలాంటి పరిస్థితులు అంత బలహీనంగా ఉన్నారు అప్పుడు? అసలు లేరండి, అదేంటిది విషయం, అసలు లేరు. అది ఐ డోంట్ నో ఆయన ఎందుకంటే మాట్లాడిండో, ఎవరితో మాట తెలియదు. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, నాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మధ్యలో గవర్నర్ని బాగా టార్గెట్ చేసినట్టుంది. నిజానికి రాష్ట్ర పునర్విభజన చట్టంలో గవర్నర్ అధికారులకు సంబంధించి స్పష్టంగా పెట్టింది యూపీఏ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు మీ వాళ్ళు? ఆ విషయంలో మాట్లాడుతున్నాను. మేము ఒకటే విషయం మాట్లాడుతున్నాం, ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి విషయంలో మాకు తెలిసి ఒక పార్టీ ఎమ్మెల్యేని ఇంకో పార్టీ గవర్నమెంట్లో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత పూర్తిగా నిశ్శబ్దంగా ఉండడం, మరి అది ఎవరైతే రాజ్యాంగాన్ని రక్షించాలనో వారు వారి డ్యూటీస్ని విస్మరిస్తున్నారని మేము భావిస్తున్నాం. ఆ విషయంలో మాట్లాడుతున్నాం, ఇంకా వేరే విషయంలో మేమే మాట్లాడతలేడే. నేను రాజీనామా చేసిన తర్వాతనే మంత్రి పదవి తీసుకున్నా, కాకపోతే స్పీకర్ యాక్సెప్ట్ చేయలేదు, ఆయన పరిధిలో దానికి నేనేం చేస్తానని చెప్పి తలసాని అంటున్నాడు, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. లేదే తలసాని అంటున్నారు స్పీకర్ పరిధిలో ఉంది. స్పీకర్ ఎందుకంటే లేడు, నాకు రాజీనామా వచ్చిందని మేమే అనుమానిస్తున్నామంటే అసలు రాజీనామా చేయలేదని. రైట్, మరి స్పీకర్ ఎందుకు మాట్లాడతలేడు? మీరు స్పీకర్ని కలిసి స్పీకర్ అడగాలి. అడిగినాం, ఆయన జవాబు చెప్పలేదు. ఇప్పుడు మేమేమంటాం అంటే మరి దీంట్లో సరే అంటే ఎవరి పాత్ర వాళ్ళది ఉన్నది. సరే, గవర్నర్ గారు దీంట్లో వారి పాత్ర గురించి మాలోనే కాదు బయట సివిల్ సొసైటీ ఆల్సో వెరీ డిస్టర్బ్డ్. అని ఇదేంటిది, హౌ కెన్ దిస్ బీ అంటే ఏం లేదు, ఇక బరి తెగించి చేద్దామనే ఆలోచన ఈ టీఆర్ఎస్కి ఉండొచ్చు, టీఆర్ఎస్ పెద్దలకు ఉండొచ్చు. మరి అటువంటి పర్మిట్ చేయకూడదు ఆ కాన్స్టిట్యూషన్ అథారిటీసు, వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉండడం. ఈ విషయమే లేవనెత్తున్నాం, ఇక తత్వ విషయంలో మేము మాట్లాడటం. నిజానికి స్పీకర్ అధికారుల గురించి, ఆయన పవర్స్ గురించి మనం మాట్లాడకూడదు, కానీ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ల టైంలో స్పీకర్ ఈ రాజీనామా జంప్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎట్లా వ్యవహరించారో మీకు తెలియదా? మీరు యాక్చువల్లీ ఎగ్జామిన్ చేస్తే ఎక్కడికక్కడ సరిగ్గా యాక్షన్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. ఇది పదే టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు చెప్పి ఇది నిజం అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఐదర్ ది పిటిషన్ ఇస్ రిజెక్టెడ్ ఆర్ డిస్క్వాలిఫైడ్. ఏదో ఒకటి మీరు సురేష్ రెడ్డి గారితో కానీ నాదెళ్ల మనోహర్తో మాట్లాడండి, ఏదో ఒక చర్య జరిగింది. అండ్ నేను తప్పనిసరిగా మేము భావిస్తుంది ఏంటంటే ఈ విషయంలో
భారతదేశంలో మేము ఇది హైకోర్టులో న్యాయం జరగకుండా సుప్రీంకోర్టు పోతాం, సంచలన తీర్పు వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇట్లా బరిదగించి కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్లా ఉంటే మరి అదేం కాదు, మీరు డిఫెక్ట్ అయినా పర్వాలేదని ముఖ్యమంత్రి అనడం, ముఖ్యమంత్రి ట్రైనింగ్ క్లాస్లో నాగార్జున సాగర్లో దీంట్లో కోర్టులకి ఏం పరిధి లేదని చెప్పడం, మరి ఇవన్నీ దేనికి సంకేతం? డెఫినెట్గా మేమనుకుంటుంటే ఈ భారతదేశంలో రాజ్యాంగపరమైన అందరికీ మిమ్మల్ని చూసి నేర్చుకున్నామంటున్నారు. రాజశేఖర రెడ్డి ఏ సిట్టింగ్ ఏమైనా పిలుకొచ్చి కడవ కప్పిన చూపండి ఒకటి, ఈయన నిస్సిగ్గుగా చేసి ఇంకెవరు చేయలేదు అంతకుముందు ఎవరు చేయలేదు. ఎస్, ఆ పార్టీతో బ్రేక్ అయి ఆ పార్టీతో అసోసియేట్ కాకుండా ఉండిండొచ్చు, కానీ డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి డైరెక్ట్గా పార్టీ కప్పడం ఈయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్, ఈయనే. అదేవిధంగా వాళ్ళని మినిస్టర్ తీసుకోవడం ఈయన ఫస్ట్. రైట్, దీనికి తగిన విధంగా కోర్టులు స్పందిస్తాయి. వీఆర్ ష్యూర్ ఆఫ్ ఇట్. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముస్లింలు అంటే కాంగ్రెస్తోనే ఉన్నారంటే భావన ఉండేది. ఇప్పుడు రంజాన్ ఆయన ఇచ్చినటువంటి నజరాలను కావచ్చు, లేకపోతే 12% రిజర్వేషన్ కావచ్చు, మొత్తం ముస్లింలంతా అధికార పార్టీ వైపు వెళ్ళినట్టున్నారు. మీతో ఉన్నారా లేదా? మొన్న ఎన్నికల్లో అతను ముస్లింలకు చేసిన అబద్ధపు వాగ్దానాలు, తప్పుడు మాటలు ఆల్రెడీ ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో ఆర్డినరీ ముస్లింలో గుర్తుపెడుతున్నాడు. ఉదాహరణకి 12% రిజర్వేషను. ఆయన ఎన్నికల ప్రచారంలో మహబూబ్నగర్ జిల్లాలో షాద్ నగర్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే 4 నెలల్లో 12% రిజర్వేషన్ ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. మేము ఆ టేప్స్ పదే మా గాంధీ భవన్లో, మా డీసీసీ ఆఫీస్లో అన్ని కాన్స్టిట్యూన్స్ ప్లే చేస్తున్నాము. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ వాపస్ తీసుకుంటా అన్నాడు. 1 ఎకరం తీసుకుండా. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఈ విషయాలు ఇప్పుడు అందరు ముస్లిమ్స్లో తప్పనిసరిగా ఒక అవేర్నెస్ వస్తుంది. అయితే అది డైవర్ట్ చేయడానికి ఇదేదో ఇఫ్తార్ సందర్భంగా అది ఇది ఏదో అని ఒక సమ్ టెంపరీ డైవర్షన్ క్రియేట్ చేస్తుంది. కానీ ముస్లిం కమ్యూనిటీ మాత్రం ఇది డెఫినెట్గా సీరియస్గా ఈ ఇష్యూలో ఆలోచన ఉంది. ఇట్స్ ఓన్లీ 1 year కాబట్టి మీరు రియాక్షన్ చూడరు, కానీ తప్పనిసరిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం ముస్లింలని మోసం చేస్తున్నదనే భావన మాత్రం ముస్లింలో వచ్చేసింది. అదేవిధంగా టీఆర్ఎస్తో ఒక నిశ్శబ్దపు ఒప్పందం మీద ఉన్నట్టుగా ఉన్న ఎంఐఎం, ఎందుకంటే వారి నాయకుడు అన్నాడు, హూఎవర్ ఈస్ వీఆర్ హ్యాంగ్ ద స్టీరింగ్ వీల్ ఇన్ అవర్ హ్యాండ్ అన్నాడు. అంటే తెలంగాణలో ఒక నిశ్శబ్దపు ఒప్పందం అని అందరికీ గమనిస్తున్నారు. వాళ్ళేమో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. గతంలో ఎంఐఎం మీతో అప్పుడు కూడా నిశ్శబ్దపు ఒప్పందమేనా? రైట్, ఎందుకు నిశ్శబ్దం? ఎందుకు? అప్పుడు మాకు అలయన్స్ ఉండే మాకు వాళ్ళతోని. వాళ్ళు ఎలక్షన్ పోటీ చేస్తే వీళ్ళు కూడా అప్పుడు అలయన్స్ ఏదని తెలుస్తుంది అప్పటి వరకు. నో, అంటే కాదు, వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీలో వాళ్ళకి మద్దతు పలికారు, వాళ్ళకి ఓటేశారు, అన్ని వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నారు. మిత్రపక్షంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఎస్, నిశ్శబ్దంగా రహస్యంగా ఏం లేదు వాళ్ళు. నేనేమంటారు అంటే, మరి వాళ్ళు ఎందుకు ప్రకటించారు? ఇప్పుడు మీరు చూడాలి, జిహెచ్ఎంసీలో అలయన్స్ ఎందుకు కొంట చేయరు వాళ్ళు? అంటే వాళ్ళు అలయన్స్ నిశ్శబ్దం ఏంటంటే, వాళ్ళు ఎక్కడైతే టీఆర్ఎస్కి ప్రయోజనం చెందాలనో అక్కడ మద్దతు పలుకుతున్నారు. ఎక్కడైతే యాక్చువల్లీ మేము టీఆర్ఎస్తో అలయన్స్ ఎందుకు గవర్నమెంట్లో చేరలేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్తో అలయన్స్ ఎందుకు చేరలేదు? దాని సేయింగ్ ఇట్స్ ఇండైరెక్ట్ అలయన్స్. రైట్. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యనే యాక్టివిటీ మొదలుపెట్టాం. మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో 23 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఒక 2 కాన్స్టిట్యున్సీస్ మినహాయించి అన్ని కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపడానికి మేము సీరియస్గా యాక్టివిటీ చేస్తున్నాం. 200 ఈ డీలిమిటేషన్ తర్వాత డీలిమిటేషన్లో కొంత ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎంతవరకు అంటే డీలిమిటేషన్లో అన్ని వార్డులలో సమానంగా ఓట్లు ఉండాలి, మరి అదేవిధంగా కంటిన్యూస్ ఉండాలి. దాంట్లో మరి టీఆర్ఎస్కి ఎంఐఎంకి ఫేవర్ ఉండే విధంగా అతను ప్రయత్నం చేస్తున్నాడు. మేము రాజకీయ పార్టీగా మమ్మల్ని చర్చలకు ఆహ్వానించాను అని ఆయన పిలవలేదు. నాతోనే అంటుండు మేము ఆల్ పార్టీ మీటింగ్ హోల్డ్ చేసినామని. పూర్తి అబద్ధం. అయితే ఈ 200 సీట్లలో జిహెచ్ఎంసీలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు. యూత్లో ఏదైతే టీఆర్ఎస్ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు,
ఇట్లా హైదరాబాద్లో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాను, హైదరాబాద్లో స్వచ్ఛ హైదరాబాద్ మొదలుకుంటే ఏమీ లేదు, స్వచ్ఛ హైదరాబాద్ లేదు, మనం లేదు, అన్ని మాటలు బూటకు ప్రచారం. సెటిలర్స్, యూత్, ముస్లిమ్స్ ఈసారి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండబోతున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కేవలం ప్రజల డబ్బుతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకోవడం. హైదరాబాద్ ఎక్కడైనా స్వచ్ఛంగా అయినా ఎవరిని అడగండి మీరు, ఆ మురికాళ్ళు అట్నే ఉన్నాయి, రోడ్ల నిండా గుంటలే, ఆ డ్రైన్లను సాల్వ్ చేసేవాడు లేడు. అదంతా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు రెడీగా అవుతున్నాయి, లక్షల ఇళ్ళు కట్టించబోతున్నారు. ఆల్రెడీ బస్తీల్లో కేసీఆర్ స్వయంగా తిరుగుతున్నారు. వాళ్ళందరూ స్లమ్లో ఉన్నటువంటి బస్తీల్లో ఉన్న జనం అంతా మా వైపు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో కేవలం ప్రజల డబ్బుతో టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల కోసం మరి కేసీఆర్ గారు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, ఎక్కడ ఏం పని జరగలేదు. హైదరాబాద్ నగరానికి అభివృద్ధి జరిగిందంటే హైదరాబాద్ హయాంలోనే. ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టించిండ్రు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించిండ్రు, పివి నరసింహ ఎక్స్ప్రెస్ ఎవరు కట్టించిండ్రు, ఇప్పుడున్న ఫ్లైఓవర్ ఎవరు కట్టించిండ్రు, ఎల్ఎన్టీ మెట్రో రైల్ 15,000 కోట్లతో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి కావాలి. వీళ్ళ నిర్వాహకం వల్ల, వీళ్ళ ఒక తుగ్లక్ నిర్ణయాల వల్ల ఇప్పుడు మెట్రో రైల్ డిలే అయిపోయింది. అనవసరంగా అలైన్మెంట్ మార్పు అని తీసుకొచ్చి డిలే అయిపోయింది. హైదరాబాద్కి ఏమైనా జిహెచ్ఎంసీ సంస్థ సృష్టించింది ఎవరు? ఈరోజు జిహెచ్ఎంసీకి 5,000 కోట్ల బడ్జెట్ ఉందంటే చేసింది ఎవరు? మరి ఇప్పుడు హైదరాబాద్ నగరం గ్లోబల్ సాఫ్ట్వేర్ క్యాపిటల్ సిటీగా ఎదిగిందంటే మేము పదవిని దిగిపోయిన నాటికి హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ 60,000 కోట్లు. హైదరాబాద్ లో చేసిందంతా కాంగ్రెస్ పార్టీయే. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేవలం మాటలు మాట్లాడారు. హైదరాబాద్కి కృష్ణానది నుంచి మంచినీళ్ళు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, గోదావరి నుంచి మంచినీళ్ళు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. వీళ్ళు చేసింది ఏమీ లేదు. కేసీఆర్ అదే చెప్తున్నారు, అందరూ హైదరాబాద్ మేము చేసినాం అంటారు. పైన చూస్తే శర్వాణి ఉంటుంది, లోపల పోతే పరిశాని ఉంటుంది అని చెప్పి నిన్న కూడా అన్నారు. ఆయన మాటలకే పరిమితము. మాటలు ప్లస్ మీ మీడియా మొత్తం తొక్కేస్తున్నారు కాబట్టి ఆయన పొడి చంపుతున్నారు. మీరు వాస్తవంగా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి బుద్ధి చెప్తారు. రైట్, జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే మొన్నటి ఎలక్షన్స్ ఏవి చూసిన తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇంకా ఎంతో టీడీపీ బీజేపీ పర్ఫామ్ చేసింది. వాళ్ళకి ఏనట్టు వాళ్ళొక ఎమ్మెల్సీ గెలుచుకున్నారు. వాళ్ళొక ఎమ్మెల్సీ గెలుచుకున్నారు. గతం మొన్నటి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రామచంద్రరావు గెలిచారు, బీజేపీ టీడీపీ అలయన్స్ అభ్యర్థి. తర్వాత అక్కడ వరంగల్ దాంట్లో కూడా వాళ్ళు గట్టి పోటీ ఇచ్చారు. అది గ్రాడ్యుయేట్ ఎన్నికగానే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పోటీ చేయలేదు, ఆ ఓటర్ లిస్ట్ మీద దృష్టి పెట్టలేదు. అదొక ఎన్నిక కూడా కాదు. ఓకే, ఎస్, ఇప్పటి నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని ఒక గీట్ రాయి. చెప్పండి, వరంగల్ బై ఎలక్షన్ ఎట్లా ఉంటుంది? వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్ తప్పనిసరిగా గెలుస్తారు. ఎస్, వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్లో ఈసారి పోయినసారి టీఆర్ఎస్ పార్టీకి 3,89,000 మెజారిటీ వచ్చిందో అది ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఏ ధీమాతో చెప్తున్నావు? గ్రౌండ్ లెవెల్ చూస్తున్నాం కదా. గ్రౌండ్ లెవెల్లో వీఆర్ సీయింగ్ ద వర్క్, వీఆర్ సీయింగ్ ద మూడ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే ఆ లెవెల్లో సీరియస్గా స్టార్ట్ అయింది. తప్పనిసరిగా వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మేము సర్వే చేయించినాం, వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు విన్. రైట్ సార్, మీ పార్టీ విషయానికి వద్దాం. పిసిసి చీఫ్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎట్లా ఉన్నాయి మీ సంబంధాలు? మంచిగా, వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. అన్ని విషయాల్లో కలిసి సంప్రదింపే ముందు పోతున్నాం. మీ సిఆర్పీ లీడర్ పేరు కూడా వచ్చింది మొన్న టీఆర్ఎస్ జంపింగ్ దాంట్లో, అంటే ప్రచారం జరిగింది, ఆయన కూడా ఖండించారనుకోండి. అట్లా విషయం ఉండదు, అట్టుంటుంది. అది ఏదో మీరు మీడియా వాళ్ళు పావుటిగానే ఆయన పేరేసి ఆయన బదనాం చేస్తారని. అతను సిఎల్పి లీడర్గా వారి డ్యూటీస్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంకా ఆయన తెలంగాణలో సీనియర్ మోస్ట్ లీడర్. అన్ని విధాలుగా వి రెస్పెక్ట్ హిమ్. ఓవరాల్గా ఇక ముందు జంపింగ్స్ ఎట్లా ఉంటాయి మీ పార్టీ నుంచి? చూడండి సంగప్ప, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల నిర్వాకం వల్ల తెలంగాణలో కొంత రాజకీయ వాతావరణం చెడిపోయిన మాట వాస్తవం. పొలిటికల్ శాంక్టిటీ లేదు. ఓకే, వాళ్ళు ఈ గవర్నమెంట్ నుంచి అక్రమంగా సంపాదించిన డబ్బులతో కానీ గవర్నమెంట్ పవర్తో కానీ ఇతర పార్టీ వాళ్ళని ప్రలోభపెట్టడం, బెదిరించడం జరుగుతుంది. కానీ పొలిటికల్ డిఫెక్షన్స్ వల్ల కాంగ్రెస్ పార్టీకి అయితే ఏ మాత్రం నయా పైసా నష్టం లేదు మనం చేస్తాం. ఇంకా బలపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ ఎలక్షన్లో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ పార్లమెంట్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది అయిపోయినాక మళ్ళీ మీరు ఇంటర్వ్యూలో వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.